ప్రతినిధి విశాఖపట్నం పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి గీతం సంస్థ, ఆ సంస్థకి ప్రభుత్వం 54 ఎకరాల 79 సెంట్లు ఎలినేట్ చేయడానికి, రెగ్యులరైజ్ చేయడానికి రేపు 30వ తారీఖున జరగబోయేటువంటి కౌన్సిల్ సమావేశంలో దాన్ని ఒక ఎజెండాగా పెట్టి ఆ తీర్మానాన్ని ప్రభుత్వానికి పంపించి ప్రభుత్వం ద్వారా దాన్ని రెగ్యులరైజ్ చేయాలనేటువంటి ఒక కుట్ర ఏదైతే జరుగుతూ ఉందో దాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒక ముఖ్య సమావేశాన్ని పెద్దలు బొత్స సత్యనారాయణ గారు, కన్నబాబు గారు, కేకే రాజు గారు, ముఖ్య నాయకులు, అలాగే కార్పొరేట్లు అందరూ కూడా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం, అనేక మంది అభిప్రాయాలన్నీ కూడా తీసుకున్న తర్వాత ముక్తకంఠంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఎట్టి పరిస్థితుల్లో ఈ భూమిని ప్రభుత్వ భూమిగానే కొనసాగించాలి తప్ప ప్రైవేట్ వ్యక్తులకి దీన్ని దారాదత్తం చేయడం కానీ లేదా వారికి రెగ్యులరైజ్ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు ఈ ప్రాంత ప్రజలు ఎవరూ కూడా అంగీకరించట్లేదు అనేటువంటి విషయాన్ని తెలియజెప్పేటువంటి కార్యక్రమం జరుగుతాం. ముఖ్యంగా గతంలో ఇప్పటికే 72 ఎకరాల ప్రభుత్వ భూమిని వాళ్ళు రెగ్యులరైజ్ చేసుకోవడం, ఇప్పుడు మళ్ళీ ఇంకో 55 ఎకరాలు రెగ్యులరైజ్ చేసుకునేటువంటి దానికి పెట్టడం, ఈ అంశం అంతట్లోకి ముఖ్యంగా ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే ప్రజాప్రతినిధిగా స్థానిక పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి బరితెగించి ఆ భూమి మా ఆధీనంలోనే ఉంది, మేము రెగ్యులరైజ్ చేసుకుంటే తప్పేంటి అనేటువంటి మాట అంటా ఉన్నాడంటే ఈ సమావేశం ద్వారా మేము డిమాండ్ చేసేది ఆయన స్థానిక పార్లమెంట్ సభ్యుడిగా ఆయనకి అర్హత లేదు, తక్షణమే రాజీనామా చేయాలనేటువంటిది ఈ సమావేశం డిమాండ్ చేస్తూ ఉంది. రెండోది, ఎట్టి పరిస్థితుల్లో ఇంత పెద్ద స్కామ్, మరి ముఖ్యంగా 5,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఈ భూమిని, గతంలో ఇచ్చినటువంటి భూములు కానీ ఇవన్నిటి మీద పెద్ద ఎత్తున ప్రజల్లో ఒక ఆందోళన ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని మీద సిబిఐ ఎంక్వైరీని కూడా డిమాండ్ చేస్తూ ఉంది. దాంతోపాటు మరి ముఖ్యంగా గడిచినటువంటి 20 మాసాల్లో ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో వారికి సంబంధించినటువంటి సంస్థలకు కేటాయించినటువంటి భూముల తాలూకు విలువ దాదాపు 25,000 నుంచి 30,000 కోట్ల రూపాయలు ఉన్నాయనేటువంటిది ఒక అంచనాకు వచ్చింది. అవన్నీ కూడా రూపాయికి, అర్ధ రూపాయికి, ₹1,00,000కి, 2 లక్షలకి ఇచ్చేసేటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం చేసింది. ప్రభుత్వ భూమిని కస్టోడియన్స్గా ఉండాల్సినటువంటి ప్రభుత్వమే ఈ కార్యక్రమం చేస్తున్నప్పుడు, కంచే చేను మేసేటువంటి కార్యక్రమం చేస్తున్నప్పుడు ప్రభుత్వాన్ని నిలదీయాల్సినటువంటి అవసరం, ప్రజల తాలూకా కోపాన్ని ప్రభుత్వానికి తెలియజేయాల్సినటువంటి అవసరం ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. కాబట్టి దీని మీద ఒక కార్యాచరణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టేకప్ చేస్తూ ఉంది. ఆ విషయాలన్నీ కూడా పెద్దలు తెలియజేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో దీనికి సంబంధించినటువంటి దాంట్లో రాజీ పడేటువంటి ప్రసక్తే లేదు. ఆ పక్కనే ఉన్నటువంటి రిషికొండలో ఆ కొండ మీద టూరిజంకి సంబంధించినటువంటి భవనాలు తీసి మళ్ళీ టూరిజం ప్రభుత్వ భవనాలు నిర్మాణం చేస్తే గగ్గోలు పెట్టినటువంటి ఈ కూటమి ప్రభుత్వం అదే కొండకి రోడ్డు అవతలు ఉన్నటువంటి 5,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి ప్రభుత్వ భూమిని కబ్జా చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంటే మాట్లాడకుండా నిమ్మక నీరెత్తినట్టు కూర్చొని ఏదో సచ్చీలులాగా ప్రవర్తిస్తున్నటువంటి తీరుని ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. తప్పకుండా దీని మీద ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కింద ఈ స్థానిక ఎంపీ మీద కూడా కేసు పెట్టాలన్నటువంటిది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. దాని మీద కూడా ఒక కార్యాచరణ రూపొందిస్తాం. డెఫినెట్గా వీటన్నిటి మీద ముందుగా ఎట్టి పరిస్థితుల్లో అసలు ఎజెండా రావడానికి వీల్లేదు, ఎజెండాను ఆమోదించడానికి వీల్లేదు, అసలు భూమిని రెగ్యులరైజ్ చేయడానికి వీల్లేదు. ఇప్పటికే ప్రభుత్వం కేటాయించినటువంటి భూములు కూడా వెనక్కి తీసుకునేటువంటి కార్యక్రమం కూడా చేయాలన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. లూలుకు సంబంధించి ఒక 1,500 ఎకరాలు ఇచ్చారు, 1,500 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూములు. పక్క రాష్ట్రాల్లో ప్రభుత్వ భూముల్ని ఆక్షన్లో కొంటున్నటువంటి సంస్థలకి ఎందుకు ఆంధ్రప్రదేశ్లో మాత్రం రూపాయికి, అర్ధ రూపాయికి ఇస్తున్నారు అనేటువంటి దానికి కూడా ప్రభుత్వం సమాధానం చెప్పాలి. చివరికి ఎంతవరకు వచ్చిందంటే వారి అనుయాయులతో పాటు చివరి కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా భూములు ఇచ్చేటువంటి కార్యక్రమానికి ఈ ప్రభుత్వం ముందుకొచ్చింది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇది ఒక పెద్ద ఎత్తున ఒక కార్యాచరణ తీసుకుని ఉద్యమ రూపంలో దీని మీద పోరాటం చేస్తాం, ప్రజల పక్షాన్ని నిలబడతాం, ప్రభుత్వానికి ఈ భూమిని ఉండేటువంటి విధంగా పోరాటం చేస్తాం అనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం.
ఈరోజు పెద్దలు శాసనమండలి విపక్ష నాయకులు బొత్స సత్యనారాయణ గారి నాయకత్వంలో ఇక్కడ ఒక సమావేశాన్ని విశాఖపట్నంలో నిర్వహించడం జరిగింది. ప్రధానంగా మీ అందరికీ తెలుసు, గత కొద్ది రోజులుగా విశాఖపట్నం ఎంపీ స్వయాన చంద్రబాబు నాయుడు గారి కుమారుడు, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి తోడలుడు, వారి సంస్థకి 54 ఎకరాల చిల్లర, ఇంచుమించు 55 ఎకరాలు దారాదత్తం చేయడానికి కౌన్సిల్లో ఒక తీర్మానం పెట్టడానికి ఏర్పాట్లు చేశారు. ఇంచుమించుగా ఈ 55